జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బేకల వికాస్ యాదవ్ 20వ వార్డులో ఇంటింటి ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సుందర చంద్రయ్య, ఐలేని మల్లికార్జునుడి, వీరన్న యాదవ్, మాజీ ఎంపీ స్పీకర్ బొర్లా వీరన్న యాదవ్ తదితరులు పోతాడు. ఒక్క నిమిషం ఆగండి అమ్మాయి, ఒక్క నిమిషం. అది కూడా సౌండ్ కూడా ఆఫ్ మన ఇంకా గెలిపిస్తే ఏం చేస్తారా? వార్డు ప్రజలందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 20 వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. ఒక అన్నగా, ఒక బిడ్డగా, ఒక తమ్మునిగా మీకోసం నేను వస్తున్నాను. నన్ను అందరూ ఆదరించి కారు గుర్తుకు ఓటు చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఓకే సార్. ఈరోజు హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, మేము 2014లో టీఆర్ఎస్ఏ కారు గుర్తే రావడం జరిగింది. అప్పుడు నేను చైర్మన్గా ఉన్నాను. చైర్మన్గా ఉండి మా పురపాలక సంఘాన్ని చాలా అభివృద్ధి చేయడం జరిగింది. 20 కోట్ల రూపాయలు కేటీఆర్ గారు ఇచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ కూడా వేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 2019లో కూడా మళ్ళీ టీఆర్ఎస్ఏ రావడం జరిగింది. వచ్చి వాళ్ళ తర్వాత వేరే పార్టీలో పోవడం జరిగింది. ఈ విధంగా జరుగుతూ ఉన్న మనలో అందరం ఐక్యంగా యువత కావలసినవన్నీ ఆడవాళ్లకు ప్రతి ఒక్కటి 4, 6 హామీలు గ్యారంటీలు ఇస్తామని చెప్పి అవి ఇవ్వలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. అందుకని మన మహిళలందరికీ కూడా స్కూటీ కానీ, డబ్బులు కానీ, తర్వాత 2500 కానీ ఇవన్నీ అడిగి తీసుకోవాలి. మనం ఈ పరిస్థితులలో మన వికాస్ యాదవ్ కనుక మనం ఓటు వేస్తే ఆయన మనకు అన్ని విధాలా సమకూరుస్తాడు. ఆయన తండ్రి కూడా ఉన్నాడు, మంచి ప్రొఫెసర్, మంచి మేధావి, చాలా గొప్పనైనటువంటి వ్యక్తి. ఆయనకు కూడా హుస్నాబాద్లో చాలా పట్టు ఉంది. ఆయనను చూసి అయినా వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉంటుందో ఇంతవరకు కూడా సంపాదించడం అనేది ఏం జరగలేదు. చాలా పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళను కనుక మనం గెలిపిస్తే మనకు పేదవాళ్ళకు పనిచేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతోటి గెలిపించాలని, 20 వార్డులో వికాస్ యాదవ్ని గెలిపించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మీకు పాదాభివందనం చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ. 20 వార్డు ప్రజాబంధువులకు, ముఖ్యంగా అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, యువతకు, అదేవిధంగా విద్యార్థి మిత్రులందరికీ కూడా నమస్కారాలు. 20 వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బేకల వికాస్ యాదవ్ అంటే మా పెద్ద కొడుకు పోటీ చేస్తున్నాడు. మిత్రులారా, ప్రజాబంధువులారా, ఇక్కడ ఒక దేశం అభివృద్ధి సాధించాలంటే అది పునాది వార్డు మాత్రమే. వార్డు కనుక అభివృద్ధి సాధిస్తే అదేవిధంగా మున్సిపాలిటీ సాధిస్తుంది, అదేవిధంగా జిల్లా, రాష్ట్రము, ఆ విధంగా దేశం అభివృద్ధి సాధించే దిశ లోపల ఉంటుంది. మిత్రులారా, మనం వార్డును అభివృద్ధి పరచాలి. అంటే వార్డు అభివృద్ధి జరగాలంటే ఒకవైపు వీధి దీపాలు, రోడ్లు, అదేవిధంగా మరి ఇక్కడ మన 20 వార్డులో ఉన్న బుర్జు అనేది ఒక పర్యాటక కేంద్రంగా కావాలి. అదేవిధంగా మరి ప్రజలకు వాటర్ అనేది జరగాలి, వాటర్ ట్యాంకులు జరగాలి. అదేవిధంగా మరి ఈ వార్డు లోపల ఇప్పుడు
కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని ఉచిత విద్యుత్ అనేది కల్పించింది, కానీ అది అందరికీ రావడం లేదు. అదేవిధంగా మరి గ్యాస్ పంపిణీ అనేది ఉచిత గ్యాస్ అనేది మరి ఇస్తున్నది. మరి ఆ గ్యాస్లో కూడా చాలామందికి డబ్బులు పడతలేవు. అదేవిధంగా ఇప్పుడు హుస్నాబాద్ మున్సిపాలిటీ లోపల అంటే ఆస్తి పన్ను అనేది ఒకప్పుడు 2 రూపాయలు ఉంటే ఇప్పుడు 4 రూపాయలు, అంటే డబుల్ అయింది. మరి సామాన్య జనం కట్టే పరిస్థితి ఉండదు. అదేవిధంగా ఇప్పుడు మిషన్ బై కానీ ఇప్పుడు మేము మొన్న మున్సిపల్కి పోతే 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అంటే 6 సంవత్సరాలు నెలకు 100 చొప్పున 8,200 రూపాయలు. ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది సామాన్య ప్రజలకు. రేపు ఏ మున్సిపాలిటీకి ఏదైనా పని కావాలంటే వాళ్ళు తప్పనిసరిగా వాటర్ బిల్లు కట్టమంటారు. వాటర్ బిల్లు అంటే ఇప్పుడు 8,200 రూపాయలు కట్టాలంటే ఒక సామాన్యునికి రోజు కూలి పని చేసుకునే సామాన్యునికి ఎక్కడి నుంచి తెస్తాడు? ఇది మనం ఆలోచించాలి. అంటే మున్సిపాలిటీ లోపల ఒక యువకుడు ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కనుక ఉంటే కొట్లాడి తగ్గించే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఒక 50 సంవత్సరాలకు పైబడి ఉన్న వ్యక్తులు మాత్రం వాళ్ళు శ్రమించడానికి అవకాశం ఉండదు. అందుకే మిత్రులారా, ఒక యువకునికి, ఒక విద్యావంతునికి, అదేవిధంగా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన ఒక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి, అదేవిధంగా ఒక మన అలాంటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి మీరు అవకాశం ఇస్తే మీకు నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక లిక్కర్ కింగ్కు ఒక సామాన్య వ్యక్తి మధ్య జరుగుతుంది ఇప్పుడు మున్సిపల్ కోరు. మరి లిక్కర్ కింగ్ కనుక మీరు ఒకవేళ అవకాశం కనుక ఇస్తే మాత్రం రేపు 5 సంవత్సరాలు చీకటిమయమయ్యే అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఒక యువకునికి ఇవ్వండి, ఒక సేవకునికి అవకాశం ఇస్తే రేపు 5 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉంటాడు, మీ ఇంటి ముందు ఉంటాడు. మీకు ఏ పని కావాలన్నా అందుబాటులో ఉండి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే వికాస్ను మీరు ఆదరించండి, హక్కును చేర్చుకోండి. ముఖ్యంగా మహిళలారా ఆలోచించండి. ఎందుకంటే మీరు కనుక ఒకవేళ పోనీ తీయని అని అనుకుంటే మాత్రం రేపు డబ్బున్నోడిగా అధికారం వస్తుంది. ఆ డబ్బున్నోడు మరీ సంపాదించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక మధ్యతరగతి కుటుంబం కనుక అవకాశం ఇస్తే సేవకునిగా ఉంచే అవకాశం ఉంటుంది, సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వికాస్ యాదవ్కు అవకాశం ఇచ్చి మీరు కారు గుర్తుపైన ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నా. హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 20వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేకల వికాస్ యాదవ్ గారిని గెలిపించాలని కోరుతూ ఈ రోజున ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. మేకల వికాస్ యాదవ్ గారు స్థానికంగా ఉండి అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన నాయకుడు, నిరంతరం ప్రజల కోసం ఆలోచించే నాయకుడు. దాదాపు 10 సంవత్సరాల్లో రాజకీయాల నుండి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా భయపడకుండా 2 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన నాయకుడు. అట్లాంటి నాయకుడికి తప్పకుండా కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పేసి 20వ వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకోసం అంటే రాత్రి మౌలు పనిచేసే నాయకుడు ప్రజలు ఆదరించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు ఆదరిస్తే తప్పకుండా గెలిపించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే నాయకుడిని ఆదరించాలి. ఏదైతే డబ్బు అదేవిధంగా అధికారం అని చెప్పేసి మాయమాటలతో చెప్పవాలని నమ్మకం చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళపల్లి మాటలు చెప్పేసి ఓట్లు తడుకునే పడుతున్నది. అట్లాంటి మాటలు నమ్మకం చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి, కారు గుర్తుపై ఓటాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. డివిజన్కు ఇక్కడ అబ్జర్వర్గా విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికాస్ యాదవ్కు టికెట్ ఇవ్వడానికి కృషి చేసినటువంటి పెద్దలు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారికి, తర్వాత మల్లికార్జున గారికి, తర్వాత వీరికి ఎందుకు టికెట్ ఇప్పించారంటే వారికి ఆ కుటుంబానికి ఉద్యమ నేపథ్యం ఉంది. ఆ ఉద్యమ నేపథ్యం ప్రజల సేవల్లో భాగస్వామ్యం అవ్వడానికి ఉద్యమ నేపథ్యం ఉండొచ్చు. తెలంగాణ రావడానికి ఆ కుటుంబం చాలా శ్రమించింది. జేఏసీ చైర్మన్గా పనిచేసిండు. వీరి నాన్న వికాస్ యాదవ్ గారి నాన్న మేకల వీరన్న యాదవ్ గారు. తర్వాత మనకు టికెట్ తెచ్చుకునే దాంట్లో అంత ప్రాధాన్యత ఉన్నప్పుడు మేము కూడా ఇక్కడికి విచ్చేసినాము. తర్వాత మేము 4 డేస్ నుంచి కూడా ఇక్కడ ఈ ప్రతి గల్లీ తిరగడం జరుగుతుంది. ప్రతి జాల కూడా మంచి స్పందన ఉంది. ఎందుకంటే పైసలకు పనికి దాని మీద ఫైట్ జరుగుతుంది. ఇక్కడ పని చేసే వాళ్ళు కావాలా, పైసలు పంచే వాళ్ళు కావాలనే దాని మీద ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఏముందిలే 2 సంవత్సరాల క్రితం మనం వాగ్దానాలు చేసినాం, తులం బంగారం ఎగ్గొట్టినాం. ఇక్కడ మున్సిపల్గా ఉన్నటువంటి ఇక్కడ ఈ డివిజన్లో అంతకుముందు ఈ పని ఆ పని చేస్తామని చెప్పినాము 2 ఏళ్ల క్రితం కూడా.
ఇప్పటివరకు ఏం చేయలేదు, ఏ చెప్పినా కూడా నడుస్తాయి మన మాటలని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు చేసే పనులు లేవు. తర్వాత ఇక్కడ వీరి మేకల వికాస్ యాదవ్ ఒక యువకుడు, యంగ్ డైనమిక్ లీడరు, ప్రతి గల్లీకి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. ప్రతి జాల పోయిన మంచి స్పందన ఉంది. ప్రతి ఇంటింటికి కూడా ఇంతకుముందు సంక్షేమ పథకాల్లో తను పాల్పంచుకున్నాడు. వీరా బాబు అంటే వచ్చేటట్టుగా ఉంటారు. మరి కాంగ్రెస్ నాయకులు ఏదైతే కల్లబొల్లి మాటలు చెప్పి ఇంతకుముందు 2 ఏళ్ళు ప్రభుత్వం వచ్చింది, 2 ఏళ్ళల్లో అప్పుడు చెయ్యని కార్యక్రమం ఇప్పుడు మేము చేస్తా అంటే ఇన్ని రోజులు 2 ఏళ్ళకి వీళ్ళే ఉన్నారు కదా. మరి ప్రజలు అంతకుముందు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మేము ఇది చేస్తామంటే ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? మీరు తులం బంగారం ఎగ్గొట్టిన వాళ్ళు, స్కూటీ ఎగ్గొట్టిన వాళ్ళు మహిళా నాయకులకు, తర్వాత ఇంటింటికి కరెంటు ఉచిత కరెంట్ అని ఎగ్గొట్టిన వాళ్ళు, సిలిండర్ అని చెప్పి ఎగ్గొట్టిన వాళ్ళు, వీధి దీపాలు రిపేర్ చేయని వాళ్ళు, మీరు గ్రామాల్లో ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్స్ మీద పర్యవేక్షణ లేదు మీకు. ఇవన్నీ కార్యక్రమాల్లో ఇవన్నీ మీ అసమర్థత పాలన ఉంది. మీ నాయకత్తులకు నాయకత్వ లక్షణాలు లేవు. మీరు ఇక్కడ దీని మీద చిత్తశుద్ధి లేదు. కళ్ళబొల్లి మాటలు చెప్పి మేము రాత్రి అయితే ఇంకెప్పుడు అయితే పైసలు పెట్టి ఖర్చు చేసి మళ్ళీ ఈ డివిజన్ని కైవసం చేసుకొని మాకు మేము అభివృద్ధి చెందొచ్చు, నాయకత్వ లక్షణాలు లేకుండా పైసలు పెట్టి గెలిచి అభివృద్ధి చెందొచ్చు అని ఒక అపోహతో ఇక్కడ ఉన్నారు. కానీ అదంతా ఇక్కడ మేము తిరుగుతుంటే ఏం తెలుస్తుందంటే వాళ్ళు ఎట్లా తిరిగినా, ఏం చేసినా, ఏ ఇంటికి తిరిగినా, ఎక్కడ తిరిగినా సరే బాబు మేము వాళ్ళ మాట వినకపోయినా తప్పకుండా వికాస్ యాదవ్ వాళ్ళ కుటుంబ నేపథ్యం ఉంది. వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండి ఎంతోమందిని ఉత్తమ విద్యార్థులుగా తయారు చేసినటువంటి వాళ్ళ నాన్న తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకుని తెలంగాణ ప్రజల కొరకు పాటుపడేటువంటి కుటుంబ నేపథ్యం ఉన్నవాళ్ళు. కాబట్టి పైసలకు పనికి జరుగుతున్నటువంటి ఈ ఫైట్లో మాకు మా దగ్గరకు వచ్చి పిలిస్తే వచ్చి పనిచేసే వాళ్ళని మేము గెలిపించుకుంటామని మాకు చెప్పడం జరుగుతుంది. మేము ఆల్రెడీ ఈ డివిజన్ అనేది 20వ డివిజను, ఇక్కడ ఉన్నటువంటి వికాస్ యాదవ్ గెలిచి ఉన్నారు. ఇంకా అత్యధికమైన మెజారిటీతో భారీ మెజారిటీతో గెలవాలని మేము కోరుతున్నాం. మేము ఎక్కడ పోయినా మంచిగా స్పందన ఇస్తారు. స్పందన తనకే ఓటేస్తామని చెప్పి ప్రతి ఇంటింటికి గడపకు మహిళా సోదరిమణులు చెప్పడం జరుగుతుంది. దయచేసి మేము ఏం కోరుతున్నామంటే ఇక్కడ డివిజన్ వాసులను మీరు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అమ్మ నాన్నలు, గౌరవనీయులు, విద్యావేత్తలు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు, అంత ఎడ్యుకేటెడ్స్, బాగా అవగాహన ఉన్న వ్యక్తులు, ఇది అర్బన్ ఏరియా కాబట్టి అంతా చదువుకున్న వ్యక్తులే ఉంటారు. కానీ తప్పకుండా ఆలోచన చేసి ఆ విద్యా పరంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తులకు మీకు పని చేస్తాను ఇంటింటికి వచ్చే వ్యక్తులకు మీరు ఓటు వేసి గెలిపిస్తారని ఆకాంక్షిస్తున్నాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.